హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలు హైదరాబాద్లో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్ మీద చెప్పడం జరిగింది. చాలామందికి నేను చెప్పే వీడియోస్ విని హైదరాబాద్లో ఉన్న మగధ ప్రాజెక్ట్ ఒక్కటే ఇండో ఖతర్ది అనే భావన కూడా ఉంది. కానీ ఫ్రెండ్స్, మన ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ అనేవి మొట్టమొదటిగా ఖమ్మంలోనే ప్రారంభమైనవి. ఖమ్మంలో 20 వెంచర్లు మనవి సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అందులో చాలా ప్రాజెక్టులు మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ వింగే కాకుండా విల్లాల్లో కూడా, బడ్జెట్ హోమ్స్లో కూడా మనం ఖమ్మంలో ఎన్నో ప్రాజెక్టులు డెలివరీ ఇవ్వడం జరిగింది. విల్లాల్లో కూడా 1 crore నుంచి 5 crores వరకు ఉన్న విల్లాలను కూడా మనం ఖమ్మం టౌన్లో సేల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం సిటీలో 5 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. అది ప్రణామం, క్షేత్ర, ధర్మస్థలి, పృథ్వీ, శ్లోక, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్రాజెక్ట్ కాదు, ఎన్నో ప్రాజెక్టులు ఖమ్మంలో డిటిసిపి రెరా అప్రూవల్తో వేల మంది కస్టమర్లకి ప్లాట్లని మనం అమ్మడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రోజున నేను మన క్షేత్ర ప్రాజెక్టు అంటే డిటిసిపి రెరా అప్రూవల్ ఉన్నటువంటి మన క్షేత్ర 2 అంటే ఆల్రెడీ phase 1 కంప్లీట్ అయిపోయి phase 2 ప్రాజెక్ట్ అనేటువంటి క్షేత్ర 2 గురించి మనం మాట్లాడుకుందాం. క్షేత్ర 2 ప్రాజెక్టు డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఒక శివాలయాన్ని మనం నిర్మించడం జరిగింది. ఆ శివాలయం అనేది డిటిసిపి ఎమ్యూనిటీస్తో సంబంధం లేదు. ఎడిషనల్గా మేనేజ్మెంటు తన సొంత ఇంట్రెస్ట్తో అక్కడ దగ్గరగా 2 ఎకరాల్లో మన శివాలయం టెంపుల్ని నిర్మించింది. ఆల్రెడీ అతి త్వరలో దీనికి ప్రతిష్ఠ కూడా జరగబోతోంది. సో ఫ్రెండ్స్, అంటే ఫిబ్రవరి నెలలోనే దీనికి ప్రతిష్ఠ ఉంది కనుక మీరందరూ కూడా, అంటే అతి త్వరలో మేము డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. ఈ క్షేత్ర ప్రాజెక్టు డిటిసిపి రెరా అప్రూవల్తో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు 150 గజాల నుంచి దగ్గరగా 500 గజాల వరకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. క్షేత్ర 1, అదేవిధంగా గతంలో వేరే ప్రాజెక్టులు అక్కడ చేసినటువంటి ధర్మస్థలి కావచ్చు, ప్రణామం కావచ్చు, పృథ్వీ కావచ్చు, ప్రతి ప్రాజెక్టు ఇండో ఖతర్ వారిది మినిమం 100 acres ప్రాజెక్టులే ఉంటాయి. అందుకనే phase 1, phase 2, phase 3లోనే మనం సేల్ చేస్తూ ఉంటాం. హైదరాబాద్లో కూడా మగధ ప్రాజెక్టు 100 ఎకరాల ప్రాజెక్టు phase 1లో 31 ఎకరాల్లోనే phase 1 నడుస్తుంది. సో అదేవిధంగా ఖమ్మంలో అయితే మనకు ఆల్రెడీ phase 1, phase 2 కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ధర్మస్థలి ప్రాజెక్టు, క్షేత్ర ప్రాజెక్టు. ఇప్పుడు క్షేత్ర 2లో సేల్స్ స్పీడ్గా నడుస్తున్నాయి. ఈ క్షేత్ర 2లో మీకు ఖమ్మం యొక్క గొప్పతనాన్ని కూడా నేను చెప్తాను. ఖమ్మాన్ని స్తంభాద్రి అని కూడా అంటారు. ఎందుకంటే నరసింహస్వామి దేవాలయం ఉంది కనుక గతంలో ఖమ్మాన్ని, అందుకనే గతంలో స్తంభాద్రి అని పిలిచేవారు. అలా ఖమ్మం మెట్టు అని రకరకాల పేర్లతో పిలిచి చివరగా ఖమ్మంగా స్థిరపడిపోయింది. సో మన తెలంగాణలో మనం చెప్పుకుంటూ పోతే అతిపెద్ద నగరాల్లో ఖమ్మం ఒకటి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కనుక తీసుకుంటే హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా సేల్ అవుతున్నటువంటి ప్రాంతం ఒకే ఒక్క ప్రాంతం ఖమ్మం. సో ఇలాంటి ఖమ్మంలో ల్యాండ్ మీద ఎప్రిషియేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఖమ్మానికి ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే అది ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉంది. హైదరాబాద్ నుంచి దగ్గరగా 200 నుంచి 220 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఆంధ్రాకి దగ్గరగా ఉన్నటువంటి, ఆంధ్ర క్యాపిటల్ అయినటువంటి అమరావతికి కేవలం 120 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. సో ఫ్రెండ్స్, ఆంధ్ర కల్చరు, తెలంగాణ కల్చరు రెండు మిక్సింగ్ అయ్యి ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో ఖమ్మం ప్రాంతం. ఇలాంటి ఖమ్మం ప్రాంతంలో ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ అంటే మన కంపెనీ ఎంత బాగా డెవలప్ చేస్తుందంటే అక్కడ వెంచర్ని మీరు అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మీరు ఒక్కసారి కనుక చెక్ చేసి వెంచర్ని కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్లో మనం ఒక ప్లాట్ ఉండాలి, ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం ప్లాట్ ఉండాలి అని చెప్పి ఎవరైనా సరే అనుకుంటారు. అదేవిధంగా క్షేత్ర 2లో ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళకి అతి సమీపంలో శివాలయం కూడా ఉంటుంది కనుక ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటి శివాలయం అక్కడ అతి త్వరలో ఓపెన్ కాబోతోంది. మనకి ప్రతిష్ఠ జరుగుతుంది కనుక ఎవరైనా సరే ప్లాట్ కొనుగోలు చేయదలుచుకున్న వాళ్ళు వెంటనే ఇండో ఖతర్ మేనేజ్మెంట్ని సంప్రదించి సైట్ విజిట్ చేయండి. నచ్చితేనే ప్లాట్ కొనండి. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత మీకున్న బడ్జెట్లో ఖచ్చితంగా మీకు ప్లాట్ అవైలబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ క్షేత్రాకి సంబంధించినటువంటి విజువల్స్, అక్కడ ఏ విధంగా మీకు టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతోంది,
అతి త్వరలో ప్రతిష్ఠ జరగబోతోంది కనుక అక్కడ వర్క్స్ అన్ని ఏ విధంగా జరుగుతున్నాయి, ఆల్రెడీ అక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్ చివరి దశలో ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ శివాలయం యొక్క గొప్పతనాన్ని చూడటానికి మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, హైదరాబాద్లో మగధ ప్రాజెక్ట్ చూసిన తర్వాత సెలబ్రిటీస్ చాలామంది టీవీ యాక్టర్లు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు, వీళ్ళు జనరల్గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని చెబుతున్నారు. ఆ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం, అక్కడ ప్లాట్ కొనుగోలు చేద్దామని చెప్పేసి చాలామంది సెలబ్రిటీస్ మన ఖమ్మంలోని క్షేత్ర, ధర్మస్థలి, ఇంద్రప్రస్థ, పృథ్వీ, ప్రణామం, శ్లోక, ఇలా ఖమ్మంలో ఎన్నైతే మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రాజెక్టులని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి టెంపుల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు ఎప్పుడైతే విజిట్ చేశారో, వీళ్ళు విజిట్ చేసినప్పుడు టెంపుల్ వర్క్స్ చాలా ర్యాపిడ్ పేస్లో నడుస్తున్నాయి. సో ఆ టెంపుల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వీళ్ళు చెప్పినట్టుగా ఉన్నాయా లేదా డెవలప్మెంట్స్ అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం ప్లాట్ కొనే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూసుకుంటారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ప్లాట్స్ బై చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో క్షేత్ర 2ని విజిట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆదియోగి థీమ్ పార్క్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఆదియోగి థీమ్ పార్క్, శివాలయం వర్క్స్ చూసి వీళ్ళు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఏ విధమైన స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి అనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఫ్రెండ్స్, మన క్షేత్ర ప్రాజెక్ట్లో ఈ శివాలయాన్ని, ఆదియోగి థీమ్ పార్క్ని, అక్కడ జరుగుతున్నటువంటి పార్క్ డెవలప్మెంట్ వర్క్స్ని, ప్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ ఏ విధంగా విజిట్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆశ్చర్యానికి లోనయ్యారో ఒక్కసారి ఆ విజువల్స్ అన్నిటినీ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రణతం పతితం అత బుద్ధిబలం జనతారణ తారయితాం